చాలా గొప్ప నటుడండి. ఇవాళ లేనింత నన్ను పొగుడుతున్నారంటే విద్య నేర్పినటువంటి గొప్ప వ్యక్తుల్లో నాకు మా అన్నయ్య గారి తర్వాత మా అన్నయ్య అక్షరాభ్యాసం చెప్తే నాకు విద్య నేర్పింది భావనాచార్య. చాలా గొప్పవాడండి. మీరు వినే ఉంటారు, భక్తి సుధాని క్యాసెట్ ఉంటుంది. అవును సార్. దాన్ని రచించింది కూడా వారే. గొప్ప కవి, గొప్ప నటుడు, ఇక ఏం చెప్పాలని, గొప్ప సంస్కారి, మా అందరికీ నేర్పింది కూడా ఆయన. తర్వాత మీరు దేశరాజు వారి గురించి కూడా రెగ్యులర్గా మీరు వాళ్ళని తలుచుకుంటారు తప్పనిసరిగా. వారి దగ్గర నుంచి మీరు పొందిన స్ఫూర్తి కానీ సార్లు అడుగుతారు ఎందుకు దేశరాజు అని, మీ వాడని నాకు తెలుసు. మీరు 16 సార్లు దేశరాజు అని చెప్పక్కర్లా. విద్య నేర్పిన గురువుని ఎట్ట మర్చిపోతాను? ముందు ఆయనకంటే ముందు ఆయనకు తలుచుకోవాలి కదా. అవును. తర్వాత రెండు ఆయన తలుచుకో. అన్నయ్య గారు, తర్వాత వారు, భావన, తర్వాత వీరు ముగ్గురు. అవునండి. అవును సార్. మీరు మామూలుగా మీ కంకిపాడు వాతావరణంలో ఈ నాటకాలు. హనుమంతరావు గారు విద్య నేర్పిన గొప్ప డైరెక్టర్ అండి. స్టేజ్ మీద నాకు ఆయనలో ఉన్నటువంటి డైరెక్టర్ ఇంకెవరి దగ్గర కనపడలేదు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అంటే ఇవాళ మీరు ఏ పాత్ర వేసినా కోట శ్రీనివాసరావు చాలా సహజంగా నటిస్తాడు అనేటువంటిది ఒక ముద్ర వేశారు. అది నేర్చుకుంది ఆయన దగ్గరే. అంటే పాత్రను బట్టి మీరు నటించద్దు, మీరు ఆ పాత్ర చేస్తే అట్టా ఉంటుంది అనేటువంటిది ఆయన మెయిన్ ఉదాహరణ. దానికి కురుక్షేత్ర నాటకం చూసావా అని ఆవిడ ఎప్పుడైనా. చూశానండి. దాంట్లో ఎంతమంది కృష్ణులు ఉంటారా నీకు తెలుసు, నువ్వు చూసిన నలుగురు నాకు బాగా గుర్తండి అని. ఎవరంటే పడగసీనికి రఘురామయ్య గారు, రాయబారంకి పీసపాటి నరసింహమూర్తి, కన్నరహస్యంకి అబ్బూరు వరప్రసాదరావు, వారసునికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు. మరి వాళ్ళ పర్సనాలిటీలు వేరు, గాత్రం వేరు, అన్నీ వేరు కదా. హార్మనీ, వాళ్ళ శృతి, వాళ్ళు పాడేది, అసలు వాళ్ళ పర్సనాలిటీలు, వాళ్ళ బిహేవియర్ అంతా వేరు కదా. మరి అందరికీ వన్స్ మోర్ ఎందుకు కొట్టేవారు? వాళ్ళు పాడినా వన్స్ మోర్ కొట్టేవారు, వీడు పాడినా వన్స్ మోర్ కొట్టారు. ఏమిటి దాంట్లో విశేషం అంటే ఆయన చెప్పేవారు, యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. నువ్వు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళని నీ పెర్ఫార్మెన్స్, నీ నటన వల్ల ఆదుకోవాలిగా, ఆవర్చుకోవాలి, కానీ మీరు సరదాగా కబుర్లు చెప్పి కాదు. అందుకని అందరికీ వన్స్ మోర్ కొట్టేవారు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అలా ఉండేది. రఘురామయ్య గారు అదొక గమ్మత్తు, గొప్ప గాయకుడు, సినిమాల్లో యాక్ట్ చేశారు, ఆయన అన్నీ చేశారు, పెద్ద మహానుభావుడు. ఆయన పడక సీన్ చేసేవాడు. రాయబారం పీసపాటి నరసింహమూర్తి గారు. అంతా తెలుగు భాష ఆయన నోటముడు ఉట్టి పడుతూ ఉంటుంది. అలాగా అబ్బూరు వరప్రసాద్ కన్నరహస్యం, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వారసీలు. 1 గంట ప్రాంతాల్లో వచ్చేవాడు తెల్లారుజాను. తెల్లవార్లు పాడుతూనే ఉండేవాడు. పద్యానికి వన్స్ మోర్ కొడుతుంటారు, ఆయన పాడుతూనే ఉండేవాడు. తెల్లారుజాను 5:30 అయ్యేది, చీకటి వెలుగు వస్తోంది అనుకున్నాగా నాటకం అయిపోయేది. అంత గొప్ప మహానుభావులు. అలాంటి వాళ్ళకి నటించినటువంటి ఆ ఫీల్డ్లో నేను కూడా నటించడం అనేది నా అదృష్టం. సార్, మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా పౌరాణిక నాటక రంగంలో చాలా సుప్రసిద్ధులై పౌరాణిక నాటకాలకి గొప్ప ఖ్యాతిని, గొప్ప ఆకర్షణ తీసుకొచ్చిన మహనీయులు, మహానటులు. అయితే మీరు ఎక్కువగా కూడా సాంఘికం వైపే మీ ప్రస్థానం మొదలైంది కదా. మీరు అంటే మీ ఆకర్షణ మీరు చెప్పిన పేర్లన్నీ పౌరాణిక. అప్పుడు రోజుల్లో మా చిన్నతనాల్లో పౌరాణికమే ఎక్కువ ఉండేవి. అవును. సాంఘిక నాటకాలు ఉండేవి కాదు. ఏదో పల్లెటూరు బిళ్ళ అని ఒకటి, అలాంటివి 2-3 నాటకాలు నేను చూశాను అంతే. సాంఘికంలో మా అన్నయ్య గారు వాళ్ళందరూ వేస్తుంటారు. సో మీరు పౌరాణిక నాటకాల వైపు ఆ కాలంలో అంత ఆకర్షణ ఉంది కదా, మీరు అటువైపు వెళ్లకుండా సాంఘిక నాటకాల వైపు వచ్చారు. అంటే నాకు నా టైం వచ్చేప్పటికి అవి కొంచెం దూరం అయినాయండి. పైగానేమో మనమేం పద్యం పాడటం అదేం రాదు నాకు. దాంతో ఇటు సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ మందికి చేరారు. ఆ మీడియం యొక్క పవర్ వల్ల కానీ కోట్లాది మందికి చేరారు. కానీ మీ మూలం రంగస్థలం కాబట్టి రంగస్థలం మూలంగా సినిమా ప్రపంచంలోకి రావటం వల్ల
మీకు ఆ రంగస్థల మూలం మీకు బాగా ఉపయోగపడిందని అనుకోవాలి కదా. నాకే కాదండి, ఎవరికైనా సరే రంగస్థల నటుడు అంటే గొప్ప విశేషం ఏంటంటే ముందు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఎంత డైలాగ్ అని చెప్పగలగడం, అవతల ఎవరితో యాక్ట్ చేస్తున్నావు అనేటువంటి భయం లేకపోవడం. సపోజ్ నేను అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ అనే ఒక సినిమా చేశాను. మరి ఆయన అంత పేరున్నటువంటి మహానుభావుడు, ఎంత గొప్ప నటుడు, ప్రపంచ ఖ్యాతిగాంచాడు. ఆయనతో మరి యాక్ట్ చేసేప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, ఏమయ్యా ఫస్ట్ షాట్ అంతేనా ఆయన అమితాబ్ బచ్చన్ గారే అడిగారు, రాము వెరీ గుడ్ చాయిస్ అని నన్ను అడిగారు. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ మిస్టర్ అన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ స్టేజ్ ఫర్ 28 years ఐఎమ్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అన్నాడు ఆయన. అలాగే అంతలోకి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్. అభి అని పిలిస్తే పప్పా అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు ఆయన. చూడండి, అంటే స్టేజ్ అంటే ఎంత గొప్పదో, ఎంత పేరు తెచ్చిపెడుతుందో. అంటే మీరు ఆ రంగస్థలం అనేది అది పునాదులుగా వచ్చిన వాళ్ళు కాబట్టి అలవోకగా ఎదురుగా ఎవరున్నా కానీ చేయగలగటం, ఎటువంటి సన్నివేశానైనా పండించగలగటం, ఆ పాత్రలో లీనం అవ్వటం వల్ల అమితాబ్ బచ్చన్ లాంటి ఒక టాప్ ఇండియన్లో టాప్ స్టారు రంగస్థలం యొక్క స్టేజ్ యొక్క విలువ తెలిసిన గారు, అవును, అలాగే మమ్ముటి గారు, అందరితో. అవును, అంటే మీలో మీ విలువ ఆయన తెలిసిన వ్యక్తి. అంటే నేను 5 భాషల్లో చేశాను. అవును, ఒకటి తెలుగు మెయిన్, తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, హిందీ. ఈ ప్రయాణానికి మీకు మొదటి నుంచి మీకు ఆ రంగస్థలం రంగం అనేది మీకు అది మీ చేతికి ఒక ఆయుధంగా పునాదిగా ఉపయోగపడింది. అవునండి, ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాది రాయేది. అవును, పునాది రాయేది. మీ పురోగతికి రంగస్థలం పునాది రాయి. అందుకే అమితాబ్ అంతగా ఆనందపడి అందరితో ఆగకుండా వాళ్ళ అబ్బాయి అభిషేక్ కూడా చెప్పటం. అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి కరెక్ట్, ఆయన పేరు చెప్పాను. అవును, రజనీకాంత్ గారు అందరూ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, నా భుజం తట్టిన వాళ్ళే. అంటే ఈరోజు సాంఘిక నాటకరంగం ప్రధానంగా ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు సినిమా నాటకం అనేది లేదండి, ఇప్పుడు పోయింది, అయిపోయింది. నాటకం లేదు, సినిమా లేదండి, అదే అంతా సర్కస్. పేతా సాంగులకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చెబుతాం, అమ్మాడంటే లేటెస్ట్ అండి అంటారు. ఏదో టెక్నాలజీ, మీకు మీడియా మారింది, మీకు తెలియదు అంటారు. అవును, వీళ్ళు సర్కస్ భరించలేక మన ఫుడ్ పోతుందని జమినీ సర్కస్ కూడా మూసిస్తారు. నాటక రంగంతో పాటు మీకు రేడియో రంగంతో కూడా చాలా అనుబంధం ఉంది కదా సార్? టీవీ, రేడియో, సినిమా కంటే ముందు ఎవరికైనా అంతే కదండి ఆ రోజుల్లో. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ మీరు ఆ విధంగా నాటక రంగము, రేడియో, టీవీ. రేడియో అనేది గొప్ప అవకాశం అండి. ఎందుకంటే అసలు మైక్ ముందు ఎలా నుంచోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, వాయిస్ ఎలా ఉండాలి, ఎలా ఒత్తు మలిగితే మైక్ దూరంగా ఉండాలి, గట్టిగా. ఇప్పుడు ఫల్గుడు అన్నాం అనుకోండి, ఆ ఫాని నొక్కినప్పుడు మైక్ ఎదురకుండా ఉంటే సౌండ్ వస్తుంది, దాన్ని కొంచెం పక్క చేయటం. అది ఎవరు చెప్పరు, అది బిగిన్లో చెబుతారు. ఎప్పుడన్నా అట్లా అన్నప్పుడు నాయన సౌండ్ వస్తుంది, అది కొంచెం పక్కకుండా అంటారు. అప్పటి నుంచి అలవాటు పడుతుంది. కాబట్టి అసలు ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థకం, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలి, తెలుగు భాష అంటే ఏమిటి, దాని యొక్క రమ్యత, ఎలా మాట్లాడితే వస్తుంది అనేటువంటిది రేడియో నేర్పుతుందండి. తర్వాత నాటక రంగం నుంచి రేడియో నుంచి సినిమా రంగంలోకి వచ్చారు కదా. దూరదర్శన్ మధ్యలో దూరదర్శన్ ఉంది కదా, టీవీ. అవును, అక్కడ మీ తొలి అనుభవాలు ఎలా, మీ దాన్ని కెమెరా ఫేస్ చేయటం కదా సార్ అప్పుడు మొట్టమొదటిసారిగా? మనకేం తెలియదండి. కాకపోతే నేనే కాదు, దూరదర్శన్లో మొట్టమొదటి నటించేటువంటి వాళ్ళందరూ ప్రతి ఫేస్ చేసింది. నాటకంలో ఎన్ని వేసినా ఏదైనా సీన్ చేస్తే మీకు ఆ ఫోటో తీస్తే ఇట్లా అన్నది అట్లా ఫోటో వస్తుంది, లేకపోతే ఇట్లా అన్నది వస్తుంది, ఏడుస్తుందని వస్తుంది, ఆ ఫోటో ఉంటుంది. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, నడిస్తే అట్లా ఉంటుంది, నా కంఠం ఎలా ఉంటుంది, అసలు నా బిహేవియర్ ఏంటి అనేది మనకు తెలియదు. టీవీ ఏంటంటే మొట్టమొదటి రోజు నేను నిజంగా గోవింద్ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్, దాంట్లో పండగ వచ్చిందని ఆది విష్ణు గారి నాటకం వేసాం. మొట్టమొదట పండగ రోజున టెలికాస్ట్ అయింది అదే నాటికే. అవి వేసిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే 40-50 నిమిషాలు నాటిక అనుకోండి,
45 నిమిషాలు తప్పు చెప్పామంటే మళ్ళీ 40 నిమిషాలు చేయాల్సిందే. అప్పుడు టెక్నాలజీ అంతవరకే ఉండేది. జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చేయించేవారు, అయిపోయింది. తర్వాత రెండే రికార్డ్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పి చూపించడానికి పిలిచాడు. ప్రతివాడికి యాంగ్షియస్నెస్, నేను నడిస్తే అట్లా ఉంటుంది మాట చూడాలని మూమెంట్. ఆ 2 నిమిషాలు నేను కనపడంగానే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసి ఆనందం. అది అందరం ఫేస్ చేసి ఉంటాం బయట, కొంతమంది చెప్పినా చెప్పకపోయినా. మొట్టమొదటిసారి మీరు అన్నట్టుగా నాటకాలు అంటేనేమో ఓన్లీ ఫోటోలు తీసేవాళ్ళు, సాంఘిక స్టేజ్ పైన నాటకాలు. రేడియో అంటే మనం కనిపించాం, మన మాట వినిపిస్తుంది. టీవీ వచ్చారు కల్పించడం. రేడియో నాటకాలు వేసేవాడిని అంటారు. అవును, నాటకం వేరు, అదే నాటకం చదువుతారు. బాగా చెప్పారు. అంతే కదా, ఓన్లీ ఆడియో వాయిస్ ద్వారానే కదా, డిక్షన్ కనపడరు, ఏం లేదు కదా, కనిపించరు. మాడ్యులేషను అది కనిపించేది. మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో కెమెరాలు పెట్టి తీయటము, మన కళ్ళు, ముఖము, మన నడక, మాట, మన హావభావాలు, మన మూమెంట్స్ అన్నీ కనిపించటము, అది మనం చూసుకోవటం, కోట్ల మంది చూడటం అనే ఒక అనుభవం, మొట్టమొదటి అనుభవం మీకు గొప్ప ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అంతే కదా సార్, అది గొప్ప, మీరు మర్చిపోలేని అనుభవం కెమెరా. అవునండి. తర్వాత మీరు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయినప్పుడు, ఈ సినిమా రంగం కెమెరాసు, ఈ టెక్నాలజీ వేరు, దూరదర్శన్ టెక్నాలజీ వేరు కదా, ఎలా అడాప్ట్ అయ్యారు సార్ మీరు దాన్ని? ఎలా? లేదండి, మనం చేస్తుంటే అనుభవమే, మనకేం తెలుసు. అవును బాబు కొంచెం ఎడం పక్కనాడు, ముట్టి పక్క పెట్టు తలకాయ. ఇప్పుడు ఆ కెమెరా ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమంటే క్లోజ్ తీస్తున్నాం, కొంచెం మొహం ఇట్లా పెట్టండి, అటు పెట్టండి అని చెప్తుంటారు. అప్పుడు నేర్చుకున్నప్పుడు అది నెమ్మదిగా ఓహో క్లోజ్ కాబట్టి జాగ్రత్త చేయాలి అనేది. కాకపోతే ఏంటంటే సినిమాకి, రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే, రంగస్థలం ఉందనుకోండి, మనం మేకప్ చేసుకుని లేకపోతే గ్లేజర్ వేసుకుని కళ్ళమ్మ నీళ్ళు గార్చి యాక్ట్ చేస్తుంటే ఒక వరుస, 2వ వరుస, 3వ వరుస కనపడదు, అక్కడి నుంచి కనపడదు. అందుకని వాళ్ళకి వినపడాలని గట్టిగా అరవడం, మైక్ ముందు కనపడాలని చేతులు ఊపడం, ఇట్లు ఊపడం నటన ఉంటుంది. అందుకని సినిమాకి వచ్చిన కొత్తలో ఎవయా మరి నాటకాలు చేసినట్టు చేస్తున్నాం, అలా చేయకనేవారు. కాబట్టి తేడా ఏమిటంటే, అంత చేస్తే కూడా ఒప్పుకునేవారు కాదు. సినిమా ఏమిటి, కన్ను అనుకోండి, క్లోజ్ అనుకోండి, 2 అంగుళాలు ఉంటుంది. ఇది క్లోజ్ తీసి సినిమాకి వేస్తే 35 mm వస్తుంది. ఫుల్ స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా విజువల్. 2 అంగుళాలే. అవును. మరి 38, 35 mm కనపడుతుంది. మరి అంటే తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాటకం అంటే అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. చాలా బాగా చెప్పారు. టెక్నాలజీ కదా, ఐ కాంటాక్ట్. నాటక రంగం అంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో ఉంటాడు, ఏదో 100 మంది 200 మంది ఉంటారు, వాడి కన్ను ఇంత కనిపిస్తుంది. అదే కెమెరా ఫోకస్ 35 mm ఫుల్ స్క్రీన్, పెద్ద స్క్రీను, ఈ కన్ను ఇన్ని రెట్లు కనిపిస్తుంది. సో కాబట్టి మనం కనిపించడం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కేర్ఫుల్గా ఉండాలి కదా మన హావభావాల్లో అనేది మీరు నేర్చుకున్నారు కదా సార్. అంతేగా, ఎవరైనా అంతేనండి. కొత్తగా ఫీల్డ్ వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలోనే ఉంది కదా. వాడు ఏంటంటే అలా ప్రాణి ఏమి మాట్లాడకుండా వాడికి జీవితమే నేర్పుతుందని అంటారు. అవును, జీవితమే నేర్పుతుందని, జీవితమే నేర్పుతుందని. అవును, అలాగే ఇది కూడా అంతే. తర్వాత 1978 ఆ ప్రాంతంలో ప్రాణం ఖరీదు సినిమాకు మీరు మొట్టమొదటి సినిమా అని చెప్పాలి సార్ మీకు. అంటే సినిమాకి అది మొట్టమొదటిదైనా కెమెరా ముందు నుంచింది అదే సినిమాకి. అంతకుముందు 4-5 సినిమాలు చేశాను. అవునా సార్? ఏ సినిమాలు సార్ గుర్తున్నాయా? బాబాయ్ అబ్బాయి అని ఒకటి, అంటే జంజాల్ గారి సినిమాలు, అమర్జీవి ఒకటి. వాటికి ఏంటంటే జంజాల్ గారు బెజార్ నుంచి పరిచయం నాకు బాగా. దాంతో ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నప్పుడల్లా, కోటగారు రండి సరదాగా 2 సీన్లు ఉన్నాయి, సరదా చేయండి, ఎక్స్పీరియన్స్ మీకు అని చెప్పి పిలిచి చేయించారు. అంటే ప్రాణం ఖరీదు ఇంకా ముందుది కదా సార్, 1978 కదా, అమరజీవి తర్వాత వచ్చిన సినిమాలు కదా సార్. అమరజీవి అని ఒక పేరు చెప్పారు అంతే, ఉదాహరణకి. అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఒకటి వచ్చింది. అవునవును. తర్వాత కుక్క అని ఒక సినిమా చేశాను, యండమూరి వీరేంద్రనాథ్ గారు తీశాను. అవును, కుక్క. దాంట్లో తెలంగాణ స్లాంగ్ మీద ఆ సినిమా అంతా. అది ఆ సినిమా తెలంగాణ మాండలిక మీద. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మంచి సింగ్లో ఉన్నప్పుడు 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి ఉండేది, మీరు వినే ఉంటారు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ బాగా, అంటే బాండెడ్ లేబర్ మీద, దాని మీద రకరకాల మీద 20 సూత్రాల పథకం అని ఉండేది. దాంట్లో ఇది ఒకటి.
బాండెడ్ లేబర్. ఆ సినిమాకి పిఎల్ నారాయణ గారు అందరం యాక్ట్ చేసాం దాంట్లో. నారాయణరావు ఉన్నాడు హీరో, ఆయన అందరం. సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అయింది. అదే తర్వాత ఈ ప్రాణం ఖరీదు టైంలో చిరంజీవి గారు కూడా ఆయన మొట్టమొదటి ఆ ప్రారంభ సినిమా కదా సార్. ఆయన అంటే ఆయన చెప్పడం ప్రకారం పునాది రాళ్ళని ఏదో ఒకటి ఉంది, అవును అది ముందు చేశారు. కాకపోతే ఇది ముందు రిలీజ్ అయింది కాబట్టి ప్రథమ. అవును, ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది, పునాదిరాల్లో మొట్టమొదటి చేశారు. అంటే మీ చిరంజీవి గారికి మీకు పరిచయం ఆ ప్రాణం ఖరీదు సినిమా ద్వారా. సేమేం లేదు అప్పుడు. ఎంతని 3 రోజులు వేసం, 4 రోజులు చేశాం. అదే డైలాగ్ వచ్చేవాళ్ళు 4-5 డైలాగులు ఉన్నాయి. నూతన్ ప్రసాద్ చెప్పాడు దాని డబ్బింగ్ చెప్పారు మీ వాయిస్కి, మీ దానికి. ఏదో అప్పుడు ఎక్కడ మద్రాసు ఎవరు పిలుస్తారు. కరెక్ట్. తర్వాత అంటే ఆ నాటికలో రావు గోపాలరావు వేసిన వేషం మెయిన్ సినిమాలో, ఆ వేషం నేను నాటికలో వేసేవాడిని. మంచి పేరు వచ్చింది నాకు. ఆ నాటిక బాగుంటుంది, పేరులో ఉందని మన క్రాంత్ కుమార్ గారు వాళ్ళు చూశారు. చూసి వాళ్ళ పాయింట్ నచ్చి దాన్ని సినిమా చేశారు. హీరోయిన్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో అప్పుడు ఏంటంటే దాని సిఎస్ రావు గారని ప్రొఫెసర్ పోయారు ఈ మధ్యన, కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు, తెలుగు లెక్చరర్, రాజమండ్రి సైడ్ ఎక్కడ ఊరు. ఆయనకు కూడా బాగా పేరు వచ్చింది. ఆయన రాశారు సినిమాకి కూడా. రాస్తే ఆయన ఏమన్నారంటే, ఏమండి సెంటిమెంటు నాటికి వేసింది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో వేషం ఇచ్చి సినిమాలు పెట్టించండి బాగుంటుంది, లేకపోతే వాళ్ళని వదిలేస్తే సినిమాకు వదిలేసామంటారంటే అంటే పెట్టారు మమ్మల్ని. నన్ను ఇంకెవరో ఇంకో 2-3 ఉన్నారు. వాసు గారు కదా సార్ దాని డైరెక్షన్? అవునండి. ప్రత్యేకాత్మ వాళ్ళ అబ్బాయి. అదే అవునండి, ప్రత్యేకాత్మ గారు అబ్బాయి. అదే. సో అంతకుముందు మీరు మన పిఎల్ నారాయణ గారు వాళ్ళు కూడా రంగస్థలం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే కదా. నాకు ఆ పిఎల్ నారాయణ అప్పటి నుంచి పరిచయం అండి. అదే ఎంత గొప్ప నటుడు అంటే, అప్పట్లో మన రంగాసర ఆయన కె వెంకటేశ్వర గారు వాళ్ళందరూ, ఇక్కడి నుంచి భానుప్రకాష్ వీళ్ళంతా, వాళ్ళు ఉండగా 18 ఏళ్ల వయసు అప్పుడు బెస్ట్ యాక్టర్ కొట్టాడు. అబ్బా, 18 ఏళ్ల వయసు, చిన్న వయసులో. అదో పెద్ద క్రెడిట్ వాడికి. మీరు ఏ వయసు నుంచి నాటక రంగంలో ప్రవేశించారు సార్ మీరు? నేను ఎస్ఎల్సీలో మొట్టమొదటి వేశాను. అంటే 15 ఏళ్ల వయసే. 1958. సుమారు 14-15 ఏళ్ల వయసు. 14, 44 నా బర్త్, 58. అదే 14 ఏళ్ల వయసులో మీరు చేశారు. అంటే పిఎల్ నారాయణ గారు 18 ఏళ్ల వయసులో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు. పిఎల్ నారాయణ గారిది తర్వాత ముందు నాటకం ఆడదనే ఒకటి ఉంది, పిన్సెట్ శ్రీరామ్మూర్తి గారిది. ఆడదని టైటిల్ కానీ దాంట్లో లేడీ క్యారెక్టర్ ఉండదు. దాంట్లో వంటవాడి వేషం, శతవేషం అని అది వేశాను. అక్కడి నుంచి మొదలైనది.